శివరాత్రి పర్వదినాన వచ్చే భక్తులకు అన్ని శైవ క్షేత్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు కడప జిల్లా దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్. క్షేత్రాలన్నీ అటవీ ప్రాంతంలో ఉండటంతో తాత్కాలిక రోడ్ల సౌకర్యంతో పాటు చలవ పందిళ్లు, నీటి వసతులు కల్పించామని అన్నారు. భక్తులకు అస్వస్థకు గురైతే వెంటనే వారికి వైద్యం అందించడం కోసం 108, 104 వాహనాలను సిద్ధం చేశామని అన్నారు. ఇవాళ తగు జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులు జాగారం చేయాలంటున్న కడప జిల్లా దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్ తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో ఇప్పటికే కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా శివనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. శివాలయాలు అంటే అటవీ ప్రాంతాలు ఆనుకొని అడవుల్లో వెలిసినటువంటి దేవాలయాలు కాబట్టి భక్తులందరూ కూడా అడవి బాట పడుతూ ఉన్నారు. అయితే ఈ శివాలయాలన్నీ కూడా ఎక్కువగా ఎండోమెంట్ పరిధిలోనే ఉంటాయి. ఇక్కడికి వచ్చే వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు ఈ డిపార్ట్మెంట్ తరపున, దేవాదాయ శాఖ తరపున ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పడానికి మనతో పాటు జిల్లా దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మన జిల్లాకు సంబంధించి ఎన్ని శైవ క్షేత్రాలు ఉన్నాయి, వాటిల్లో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. ఇక్కడ కడప జిల్లాలో అత్యంతమైనటువంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా అడవి ప్రాంతంలో ఉన్నాయి. దగ్గర సుమారుగా ఒక 15 దేవాలయాల్లో అంత అద్భుతమైనటువంటి ఒక శిలా సంపదతో కూడా కలిగిన దేవాలయాలు. మొట్టమొదటి మనం చెప్పాలంటే అడవి ప్రాంతమైనటువంటి కూడా పులతల మల్లేశ్వర స్వామి టెంపుల్ ఎంతో ప్రాముఖ్యత గల దేవాలయము. సుమారుగా 3 లక్షల మంది కూడా భక్తులు అక్కడికి దర్శనం చేసుకుని పోతారు. అక్కడికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయక్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇవన్నీ కూడా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు తయారు చేశారు. అదేవిధంగా ఈ యొక్క పుణ్యక్షేత్రాలు అనగా మనం ఒంటిమిట్ట దగ్గర ఉన్నటువంటి నిత్యపూజ కోన స్వామి దేవాలయం ఒకటి ఉంది. తర్వాత లంకమల్లేశ్వర స్వామి టెంపుల్ బద్వేల్లో ఒకటి ఉంది. అట్లే మల్లెంకొండేశ్వర స్వామి టెంపుల్, మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అన్నీ కూడా అడవి ప్రాంతంలో ఉండడం వలన భక్తులు కూడా తండలుగా వచ్చి భగవంతుని దర్శించుకొని పోతారు. అయితే అన్ని ప్రాంతాల్లో కూడా కావాల్సిన భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అనగా వాళ్ళకి కావాల్సిన మజ్జిగ, తర్వాత వాటర్ ప్యాకెట్లు, మళ్ళీ త్రాగునీరు, మరి కావాల్సినటువంటి బాత్రూమ్స్, ఇవన్నీ కూడా భక్తులు మా శారీస్ మార్చుకొని, లేడీస్ శారీస్ మార్చుకునే గదులు, ఇవన్నీ కూడా తయారు చేయడం. ఈ విషయంలో ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు 12వ తారీఖున అన్ని జిల్లాల యొక్క అధికారులను సమన్వయపరిచి మన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అందరికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో కోఆపరేట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రిని అంత అద్భుతంగా చేయవచ్చుగా వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా అందరు ఆర్డీఓలు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవాలయం దగ్గరికి పోయి ఆ యొక్క పరిశీలన పరిశీలించి భక్తులు చేసే ఏర్పాట్లు కూడా ప్రతి మన డివిజన్లో ఉన్నటువంటి ఆర్డీఓలు కూడా వాళ్ళు పోయి చూసి రావడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పోయి బద్వేలు అయితేనేమి, ఇటుపక్క మల్లేశ్వర స్వామి టెంపుల్ తాటపల్లి, ఇవన్నీ కూడా పోయి నేను చూసినాను. చాలా వరకు కూడా భక్తులు క్యూ లైన్స్ అయితేనేమి, భక్తులకి ప్రసాదాలు అయితేనేమి, మరి కావాల్సిన ఇంకా స్పెసిలిటీస్ ఇప్పుడు 108, 104 కూడా మన కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయమన్నాడు. భక్తులు వచ్చి ఈ రోడ్డు మార్గం చాలా ఉండడం వలన వారికి ఎలక్ట్రానిక్ పౌడర్ కూడా ఒకటి ఇవ్వమని చెప్పాడు. అది కూడా మనం అందరి డిపార్ట్మెంట్లతో కలమై మెడికల్ డిపార్ట్మెంట్ కూడా సంప్రదించినాము. వారు కూడా స్పందించి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి, మన స్వామి వచ్చే ప్రతి భక్తునికి కూడా ఎలక్ట్రానిక్ పౌడర్ కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి అదేవిధంగా వాళ్ళు ప్రతి టెంపుల్లో ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ అన్ని దేవాలయాలు కూడా వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏదైనా అగ్నిమాపన దళం కూడా వారు కూడా అక్కడ స్టాండ్ బై కూడా ఉండబడుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే దానికి కావాల్సిన చర్యలు తీసుకుని, అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ భక్తులకు ఎలాంటి ఇన్కన్వీనియంట్ కాకుండా, ఎలాంటి లిక్కర్స్ కూడా అక్కడ అమ్మకుండా, ఏది జరగకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయమని కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు పులతల మల్లేశ్వర అయితే చాలా ముఖ్యంగా అక్కడ ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి అక్కడ ఇలాంటి సంఘటనలు ఏం జరగకుండా అక్కమ్మ దేవతలు కూడా బాగా పూజ జరుగుతుంది. అక్కడ కూడా చాలా భక్తులు ప్రత్యేకంగా వచ్చి ఆ అక్కమ్మ దేవతలను ముక్కొని పోయి ఒరబడి, స్వామికి ఒరబడి, లేడీస్ ఒరబడి, పిల్లలు కావాలనేది రకరకాల వాళ్ళ కోరికలు తీర్చుకొని వచ్చేవాళ్ళు. కాబట్టి వీరికి కావాల్సినటువంటి చంటి బిడ్డకు కూడా పాలు ఇచ్చే విధంగా కూడా బూతును తయారు చేయడం కాబట్టి అలాంటి బూత్ కూడా తయారు చేస్తున్నాం. డ్రెస్ కూడా మార్చుకొని కూడా ప్రత్యేకమైన డ్రెస్ తయారు చేయబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా కూడా చేయమని చెప్పి మన జిల్లా కలెక్టర్ చెప్పారు. అదే విధంగా చేస్తారు. మరి పందిళ్లు కూడా, ఈ చలవ పందిళ్లు మరి భక్తులు ఎండాకాలం అప్పుడే మొదలైపోయింది. ఈ మొదలయ్యే సమయానికి కావాల్సింది కాబట్టి మెయిన్గా పందిళ్లు కావాలా. ఈ పందిళ్లు కూడా అన్ని టెంపుల్లో కూడా ఈ యొక్క పందిర్లు ఏర్పాటు చేస్తున్నాము. ఇక లంకమల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే అరణ్యంలో ఉంది, అది అడవిలో ఉంది, చాలా దట్టమైన అడవిలో ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కగా రోడ్డు మార్గం కానీ, అక్కడ ఉండే లైన్ మార్గం కానీ, అక్కడ భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా బాగా చేశారు.
ఓకే, మొత్తం మీద కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలలో రేపటి రోజున జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి అధికార యంత్రాంగం ఇటు రెవెన్యూ, అటు పోలీసు, ఇటు దేవాదాయ శాఖ తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ప్రశాంత వాతావరణంలో మళ్ళీ వాళ్ళు ఇళ్లకు చేరేంత వరకు కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు రవాణా సౌకర్యంతో పాటు భద్రతా చర్యలతో పాటు ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంతమంది వృద్ధులు, పిల్లలు కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మెడికల్ కిట్లు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళిందంటే స్నానాలు ఆచరించడము అలవాటు భక్తులకు, అలాంటి చోట్ల కూడా మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మనతో పాటు కడప జిల్లా దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి.